తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో మరి అలా ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని అండ్ అలాగే ఒక సర్వీస్ మోటో తోటి స్టార్ట్ చేసిందే 9 Nuts Millets ఫ్రాంచైజ్. సో మరి ఈ ఫ్రాంచైజ్ రీసెంట్ గా మనం ఒక ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చూడడం జరిగింది. మన మోతీ నగర్ లో ఓపెన్ చేశారు. అండ్ ఇది ఇంకొక ఫ్రాంచైజ్ ఓపెనింగ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి సుచిత్ర సర్కిల్ ఆపోజిట్ మీ సేవ దగ్గర మనకి అనదర్ ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ అయింది, 9 Nuts Millets వారిది. అసలు ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో 9 Nuts Millets ఫ్రాంచైజ్ అయితే సుచిత్ర సర్కిల్ ఆపోజిట్ మీ సేవలో ఇంకొకటి అయితే స్టోర్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ చేసిన వారు అండ్ అలాగే తీసుకున్న వాళ్ళు 9 Nuts Millets ఫ్రాంచైజ్ ని రోజా గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో మరి ఎలా అనిపిస్తుంది 9 Nuts Millets ఫ్రాంచైజ్ తీసుకోవడం? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. మరి అందరి ప్రెజెన్స్ తో ఓపెనింగ్ కూడా చేసేసారు కాబట్టి ఒకసారి స్టోర్ ఎలా ఉంటుందో చూపిస్తారా, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని? చలో వచ్చేసేయండి. సో మేడం, ఫస్ట్ ఏం చూపించబోతున్నారు? చాక్లెట్స్. పిల్లలకి ఇష్టమైంది ఫస్ట్ చాక్లెట్స్ కాబట్టి డైలీ మా పాప కూడా చాక్లెట్ ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి చాక్లెట్స్ డైలీ ఒక చాక్లెట్ ఇవ్వాలంట పాపకి. ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ మల్టీ బార్, ప్రోటీన్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చాక్లెట్ సెషన్ ఉంది. ఇంకా ఇంకేమి ఉన్నాయి మేడం? కుకీస్ లో కూడా మన ఫింగర్ కుకీస్, అజ్మైన్ కుకీస్, చోకో చంక్స్. ఓకే. మన ఇప్పుడు కొత్తగా మురింగా వాడుతున్నారు కాబట్టి దాంతో చేసిన కుకీస్. సూపర్. పాల్ అల్మాండ్ సూపర్. జీరా. సో ఇవన్నీ కూడా కుకీస్ చాలా రకాలు ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. సూపర్. అండ్ అలాగే 9 Nuts లో మిల్లెట్స్ లడ్డూస్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మా పాపకి కూడా చాలా ఇష్టమైన లడ్డూస్ ఇవి. ఆల్రెడీ టేస్ట్ చేసాము, చాలా బాగుంది. టేస్ట్ చేసిన తర్వాతనే మేము అగ్రిమెంట్ చేసుకున్నాము కూడా, ఎందుకంటే అంత నచ్చింది కాబట్టి. మా పాప అయితే మొత్తం 7-8 టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి కదా, టోటల్ అన్ని టేస్ట్ చేసింది, అన్ని బాగున్నాయి అన్నది. చాలా బాగుంది. పాప ఓకే అన్నది కాబట్టి ముందుకెళ్ళాల్సి వచ్చింది. గ్రేట్. సో చూసారు కదా, మనం ఇంట్లో ఎక్కువగా పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. అండ్ పిల్లలు చాక్లెట్స్ కావచ్చు, లడ్డూస్ కావచ్చు తిన్నప్పుడు అది జంక్ ఎలా ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ 9 Nuts Millets లో ఎస్పెషల్లీ మనకి నో మైదా, నో వీట్ ఉండడం వల్ల షుగర్ కూడా చాలా క్వాంటిటీ కూడా అస్సలు ఉండదు. ఓన్లీ జాంగ్రీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా హెల్తీ రకంగా పిల్లలకి ఇవ్వాలి అన్నా, లేదు మన ఇంట్లో ఎవరైనా కూడా తీసుకోవాలి అన్నా కూడా 9 Nuts ఫ్రాంచైజ్ అయితే ఇస్తూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు సుచిత్ర సర్కిల్ ఆపోజిట్ మీ సేవలో అయితే 9 Nuts ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఏమేమి ఉన్నాయి అవి కూడా చూసేద్దాం రండి. సో మేడం, ఇంకేమున్నాయి స్పెషల్ గా? మన రవ్వాస్, రాగి రవ్వ, ఫాక్స్టైల్ రవ్వ. ఓకే. సో రవ్వలు కూడా ఉన్నాయి 9 Nuts Millets వారు ప్రొవైడ్ చేస్తున్నారు. దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ చేసేసుకోవచ్చు. సూపర్. మనకి ఇంకా ఫ్రీ మిక్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఇవేంటి మేడం, చాలా కొత్తగా అనిపిస్తుంది. గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తూ ఉన్నారా? వావ్. సో గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అకేషన్ తగ్గట్టుగా మీరు కూడా ఎవరైనా కూడా తీసుకోవాలి అంటే ఒక హెల్దీ వేలో ఎవరికైనా మనకి నచ్చిన వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి, చిన్న పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలి అన్నా కూడా ఇలా హ్యాంపర్స్ ద్వారా కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది కదా మేడం. స్టిల్ మాకు అన్ని స్పైసెస్ కనిపించట్లేవు, హాటే కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ ఇప్పుడు చిన్న పిల్లలకు ఇంట్లో బర్త్డే పార్టీ చేస్తుంటాము. ఒక పాప బర్త్డే అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ లో అందరూ వెళ్తుంటారు కదా, సో ఆ పాపకి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఇలా రెడీ చేసాం అన్నమాట. గ్రేట్. చాలా బాగుంది. అంటే షో కేస్ లాగా అండ్ అలాగే ప్రెజెంట్ చేయడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంది. సో మేడం, ఇంకా సో ఇదే నా హాట్ సెషన్. సూపర్. సో మనందరికి కూడా తెలుసు కారపూస అవేనా మేడం? కారపూస, మల్టీ సేవ్, ఇది చిప్స్. ఓకే. చిప్స్ అంటే జోవార్ చిప్స్. ఓకే. ఫాక్స్టైల్ చిప్స్, ఫాక్స్టైల్ స్టిక్స్. ఓకే. జోవా స్టిక్స్. ఓ నైస్.
జోవా చిప్స్. సో చూసారు కదా, అంటే మంచిగా మనం హాట్ గా ఇష్టపడే వాళ్ళు, నాకు తెలిసి స్వీట్ కన్నా ఎక్కువగా హాట్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఆరోగ్యానికి మంచి ఏవైతే ఉన్నాయో 9 nuts, వాటితో ఇలాంటి మురుకులు కారపూసలు చేసి కూడా మనకి స్నాక్ ఐటమ్ ఇన్స్టెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మనకి 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ లో అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మేడం మీకు నచ్చింది, తీసేసుకున్నారు, అండ్ షాప్ కూడా ఓపెన్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇలా నేను ఎస్పెషల్లీ 9 nuts తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా నేను 1-2 years నుంచి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నా. చాలా చూసాను, కానీ నాకు బడ్జెట్లో కూడా హెవీ అయిపోయింది. ఓకే, ఇది చూసేసరికి నాకు నా బడ్జెట్ లో వస్తుంది, మళ్ళీ అదేంటి అంటే మళ్ళీ హెల్దీలో వస్తుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే ఉన్నారు, షుగర్ ఉన్నారు, బీపీ ఉన్నారు, వాళ్ళకందరికి నేను నాకు తెలుసు ఎవరికి ఎలా పెట్టాలో వాళ్ళకి ఫుడ్ అని కూడా నాకు తెలుసు. అవన్నీ దీంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఫార్వర్డ్ అవ్వాలి. సూపర్. చూసారా, అంటే మనకి ఇక్కడ మేడం చెప్పినట్టుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పారు. అండ్ ఇంట్లో చాలా మంది, మనందరికి కూడా తెలుసు, మన ఇంట్లో కూడా ఉంటారు బీపీ షుగర్, వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక మంచి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఏదైనా సరే తినొచ్చు, మనకి ఏం కాదు అని ఆలోచించకుండానే మనకి ఈ ఫుడ్ అనేది 9 nuts లో దొరుకుతుంది అని, సో దాంతో వారు కూడా తీసుకోవడం జరిగింది అని చెప్తూ ఉన్నారు కదా మేడం. ఫైనల్ గా అంటే సుమన్ టీవీని మీరు అప్రోచ్ అయినప్పుడు కావచ్చు, కీర్తన గారు మీకు అంటే ఇలా దగ్గర ఇవన్నీ చేయనప్పుడు కావచ్చు, అలా సుమన్ టీవీకి అండ్ అలా కీర్తన గారికి మీరేమైనా చెప్పాలి అంటే 2 words లో ఏం చెప్తారు? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడే సుమన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేశారు. మామూలుగా నేను మన వీడియోస్ కింద కమెంట్స్ చదువుతూ ఉంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పి పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు లిఫ్ట్ చేయలేరో నాకు తెలియదు. నాకైతే ఫస్ట్ టైమే లిఫ్ట్ చేశారు, చెప్పారు ఈ టైంకి ఈ రోజు రండి అని చెప్పారు. వెళ్ళాను, మాట్లాడాను. నేను అనుకున్న దానికంటే కూడా నాకు బడ్జెట్ లోనే వచ్చింది. సూపర్. ఇంకా ఓకే అనుకున్నాను. ఒక రోజు మంచి రోజు చూసి వెళ్ళి అగ్రిమెంట్ చేయించుకున్నాను. ఈ రోజు షాప్ ఓపెన్ చేశారు. సూపర్ మేడం, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే కీర్తన గారు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఇంకా ఎన్ని ఫ్రాంచైజ్ రాబోతున్నాయి త్వరలో, అవన్నీ కూడా ఆవిడ ద్వారా మనం అయితే తెలుసుకుందాం. సో మేడం, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ మేడం మీకు కూడా. అండ్ స్టోర్ ఇవాళ ఓపెన్ అయింది. లాస్ట్ వీక్ ఒకటి ఓపెన్ చేసాము, దాని రివ్యూసే చాలా హెవీగా వచ్చాయి. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు సే, ఎందుకంటే సుచిత్ర సర్కిల్లో ఓపెన్ అయింది ఇది. మేము చాలా రోజుల నుండి అనుకుంటున్నాం, ద రష్ ఏరియా అండ్ అందరూ ఆఫీస్కి హడావిడిగా వెళ్ళిపోయే లైఫ్ స్టైల్ ఇక్కడ సుచిత్రది. సో ఇక్కడ ఒక స్టోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని మేము చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. అందులో భాగంగానే రోజా గారు ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి, ఒక ఉమెన్ ముందుకు వచ్చి ఇప్పుడు ఈ స్టోర్ స్టార్ట్ చేశారు. అండ్ ఇలాంటి స్టోర్స్ ఇదే కాకుండా మోతీనగరే కాకుండా సుచిత్ర కాకుండా ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ కమింగ్ లో ఉన్నాయి. ఇంకా స్టోర్స్ నెక్స్ట్ వీక్ ఇంకొకటి హన్మకొండలో ఉంది లోనే అని చాలా మంది అనుకుంటున్నారు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హన్మకొండ, వరంగల్ అన్ని ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీ. సూపర్ మేడం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రోడక్ట్ ఉంది. చూడండి, ఒక పిల్లల్ని తీసుకొచ్చి స్వతంత్రంగా ఒక స్టోర్ లో వదిలేయడం అంటే అది మా 9 nuts కే సొంతం. ఖచ్చితంగా, బికాస్ వాళ్ళు ఏ తీసుకున్నా పేరెంట్స్ నో అనకుండా ఉంటారు అనమాట. వేరే దగ్గరికి వెళ్తే షుగర్ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు. అలాంటిది ఏదీ లేకుండా ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఒక పాపని తీసుకొచ్చి ఒక స్టోర్ లో వదిలేస్తే ఏదైనా తీసుకొనివ్వండి, అన్ని హెల్తీ ప్రోడక్ట్స్. అండ్ నేను వీళ్ళ రోజా వాళ్ళ పాపను చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఎంత చిన్న పాప చూడండి. ఒక ఉమెన్ చెయ్యాలి అనుకుంటే ఎంత చిన్న పాప అయినా సరే, ఎంత చిన్న పిల్లలు ఉన్నా సరే సాధించగలుగుతారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ ఇంత చిన్న పాప ఇప్పటి నుండే బిజినెస్ లోకి వస్తుంది. అండ్ షీ యూస్ టు బి లైక్ అ హెల్దీ గర్ల్. ఖచ్చితంగా. సో మరి ఇంకా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి, మహిళలే కావచ్చు, ఎవరైనా యూతే కావచ్చు, మేము కూడా మా ఏరియాలో ఒక 9 nuts ఫ్రాంచైజ్ ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి. మేము రోజా గారికి ఎలా అప్రోచ్ అయ్యి తనకి ఇక్కడ వరకు తీసుకొచ్చామో, ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఉమెన్, మెన్, ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్ ఎవరు వచ్చినా సరే మేము ఇదే ప్రోత్సాహంతో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీకు మంచి సపోర్ట్ ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా మీ ఏరియాలో 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ని కనుక ఓపెన్ చేయాలి అనుకున్న, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే
సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. అండ్ చాలా వరకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఉన్నారు. బట్ మాకు వచ్చిన కాల్స్ ని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే తిరిగి చేస్తూ ఉంటాము. సో అలా చేసిందే ఈ 9 Nut ఫ్రాంచైజ్ ఇంత ముందుకు వచ్చింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. మిస్ అవ్వదు అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సో కస్టమర్స్ కూడా వచ్చేసారు కాబట్టి మేడం ఒకసారి చూద్దాము. సో మేడం కస్టమర్ వచ్చేసారు. అసలు ఇది ఓపెన్ ఇప్పుడే అయిపోయింది కదా, మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? ఇది ఓపెన్ అయ్యిందని చూసాము, బాగుంది రెస్పాన్స్. అంటే కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంది కదా ఇలాంటి తింటే హెల్తీ అని, అట్లా. సో అలా షాపింగ్ ఓకే, స్మాల్ బ్రేక్ కి పిల్లలకి ఇవ్వడానికి ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? నేను కూడా ఫస్ట్ ఐటమ్స్ అన్ని చూడాలి, ఫస్ట్ అది చూసేసి తీసుకుందామని. బాగున్నాయి ఐటమ్స్ అన్ని. అవునా? ఎలా ఉన్నాయి? టేస్ట్ చేశారా ఇప్పటికి ఎప్పుడైనా మీరు? చేశాను. సో మేడం ఆల్రెడీ షాపింగ్ చేసేసారా మీరు? కుకీస్ తీసుకున్నారా? ఎవరి కోసం? మా బాబు కోసం. మీ బాబు కోసం. మీకెలా తెలుసు? ఈ రోజే కదా ఓపెనింగ్ అయింది. ఆల్రెడీ ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తుంటాము, బాగుంటాయి. ఓకే, రెగ్యులర్ గా 9 Nuts ని ఫాలో అవుతుంటాం. ఓ నైస్. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీ ఏరియాకి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. దగ్గరలోనే అంటే వచ్చి తీసుకోవచ్చు కదా, ఆన్లైన్ కాకుండా చూసుకొని అన్ని చూస్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఎక్కువగా మీరు ఇష్టపడే ఐటమ్ ఏంటి ఇక్కడ, అంటే ఈ మిల్లెట్స్ లో ఎక్కువ తీసుకునేది? ఆల్మోస్ట్ ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తుంటాము. కుకీస్ ఇట్లా తింటుంటారు పిల్లలు. ఓకే, సూపర్ అండి. మా బాబుకి హాస్టల్ కి పంపిస్తాను ఇవి. ఓహో, చూసారు కదా, ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అయింది, కొనడం అయింది. వాళ్ళ బాబు కోసం, హాస్టల్లో ఉండే అబ్బాయి కోసం స్నాక్స్ గా వాళ్ళైతే తీసుకెళ్లడం జరుగుతుంది. గ్రేట్ మేడం, షాపింగ్ చేయండి, బాగా బిల్ చేయండి ఈ రోజు, సరేనా? ఓకే.